Hello friends, welcome back to my channel Informative Thoughts. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. It's been 2 weeks I haven't posted, so I thought I will post something. మన గార్డెన్లో ఇంకా ఏమేం చేసాము ఆ వీడియో పెడదాం అనుకున్నాను. సో వెదర్ కొంచెం బ్రైట్ అయింది కాబట్టి సమ్మర్ ప్రిపరేషన్ లాగా కొంచెం ప్యాటియో క్లీనింగ్ ఒకటి అండ్ అవుట్ హౌస్ కూడా కొంచెం చాలా రోజుల నుంచి యూజ్ చేయనట్టుంది. సో ఐఎమ్ ట్రైంగ్ టు క్లీన్ దట్ స్టఫ్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ వన్ ఫైనల్ ఇంట్రెస్టింగ్ థింగ్, వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన పిట్టగూడ్లో వీ హ్యావ్ లిటిల్ బేబీస్ అనమాట. ఐ హ్యాడ్ క్యాప్చర్డ్ అ లిటిల్ క్లిప్ ఆఫ్ దట్ యాజ్ వెల్. ఓకే, ఎనీవే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈరోజు చేసిన ప్రోగ్రాము మొత్తం ఈ స్వింగ్ వెనకాల విండోస్ ఇదంతా క్లీన్ చేసాము. స్వింగ్ కూడా తీసేసి మొత్తం నీట్గా క్లీన్ చేసి ఈ పార్ట్ అంటే పోర్టికో, అవుట్ హౌస్ ముందున్నటువంటి పోర్టికో పార్ట్ మొత్తం ఇంక్లూడింగ్ విండోస్ క్లీన్ చేసాము. యూ కెన్ సీ హౌ నైస్ దే ఆర్. సో వాటికి సంబంధించినటువంటి స్వింగ్ సీటర్స్ ఇవన్నీ కొంచెం ఎండలో వేసాము. Beautiful day and outhouse is coming down. Look at the clothes. చూస్తున్నారు కదా మన ప్యాటియో క్లీనింగ్. నా దగ్గర ఒక ప్రెషర్ వాషర్ ఉంది. ఆ ప్రెషర్ వాషర్ ఓకే, ఇది కార్ కడిగే ప్రెషర్ వాషర్, బట్ స్టిల్ ఐమ్ యూజింగ్ ఇట్ ఫర్ ప్యాటియో. యాక్చువల్లీ దీనికి ఒక సర్క్యులర్ షేప్ ఉండి క్లీన్ చేసేది ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, అది ఇంకా తీసుకోలేదు. సో ఫార్ ఐమ్ ట్రయింగ్ టు డూ వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్. సో ఇట్స్ ఎ హార్డ్ ప్రాసెస్, కానీ స్లోగా వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఈ వీడియోలు చూసే వాళ్ళు చాలామంది అనుకోవచ్చు, ఎస్పెషలీ నేను మా ఇంటికి ఫోన్ చేస్తే మా అమ్మనే అనేది, ఏంట్రా అది, ఏం చేస్తున్నావు, పైకి ఎక్కి క్లీన్ చేయడం ఏంటి ఎండలో, ఇవన్నీ పనులేందిరా, ఒక మనిషిని పెట్టి చేయించుకోవచ్చురా అని అంటారు. బట్ ఇండియాలో ఉండే వాళ్ళు మాత్రం ఈ విషయంలో చాలా అదృష్టవంతులు. యూ విల్ గెట్ మ్యాన్ పవర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ థింగ్. బట్ బయట దేశంలో యూఎస్లో ఉండేవాళ్ళు కానీ యూరోప్లో ఉండేవాళ్ళు, యూకే ఉండే వాళ్ళకి ఇవన్నీ తెలుసు. ఇక్కడ ఏది ముట్టుకున్నా చాలా ఎక్స్పెన్సివ్ అండ్ లేబర్ అయితే చాలా ఎక్స్పెన్సివ్. ఇట్లాంటి చిన్న చిన్న పనులు మన ఇంట్లో మనమే చేసుకోవాలి, తప్పదు. సరే, ఇవి చేయించాలంటే ఒక మనిషిని పిలిచి జస్ట్ ఇప్పుడు నేను చేసే ఈ ఒక్కరోజు పనికి దే విల్ ఛార్జ్ యూ అరౌండ్ 200 or 300 pounds. సో అంత ఈజీ కాదు. మ్యాన్ పవర్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ మెటీరియల్ అవి కొంచెం చీప్ కంపారిటివ్లీ. బట్ మన పని మనం చేసుకోవడంలో ఉండే ఆనందం అంత ఇంత కాదు. అండ్ అగైన్ యూ విల్ బీ స్పెండింగ్ యువర్ టైమ్ ఇన్ ద గార్డెన్. సో దిస్ ఈజ్ ఒక రోజు మనం సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసుకుంటాం కదా, ఇది ఒక యాక్టివిటీ అనమాట. ఇట్ విన్స్ ఇన్ బోత్ వేస్. నేను చెప్పేది ఎవరికైనా కరెక్ట్గా అనిపిస్తే డెఫినెట్గా ఒక లైక్ చేసుకోండి అండ్ కమెంట్ కూడా చేయండి. ఎవరైనా ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారు మన వ్యూవర్స్లో అయితే డెఫినెట్గా ఒకసారి కమెంట్ చేయండి. మీరు చూడొచ్చు చేసిన పోర్షన్ అండ్ ఇంకా క్లీన్ చేయని పోర్షన్ ఎంత డిఫరెన్స్ ఉందో. దట్ ఇస్ లాట్ ఆఫ్ మాస్ అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంతా అక్యుములేట్ అయిపోయింది. సో ఇక్కడ స్లగ్స్ అట్లాంటివి కూడా చాలా ఉంటాయి. అవన్నీ వీటిల్లో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వింటర్లో అన్నీ దే మేక్ దెమ్ హోమ్. సో అవన్నీ క్లీన్ చేసి మేకింగ్ ద ప్యాటియో రెడీ ఫర్ సమ్మర్ అనమాట. సో దిస్ ఇస్ అ ఛాన్స్ కిడ్స్ని బయటికి తీసుకొచ్చి లెట్ దెమ్ ఎంగేజ్ ఇన్ సమ్ యాక్టివిటీస్. సో ఏదో వాళ్ళు బయటికి రావాలి అని చెప్పేసి వాళ్ళతో ఏదో పని చేయించడము, వాళ్ళు ఆడుకోవడం లాంటిది చేస్తూ ఉన్నారు.
ఇలా మన గార్డెన్ ఎక్విప్మెంట్ అంతా క్లీన్ చేయడం ఒక వన్స్ ఇన్ ఫ్యూ ఇయర్స్ అయితే సరిపోతుంది. ఒకసారి క్లీన్ చేస్తే ఫ్యూ ఇయర్స్ వరకు ఏం కాదు. సో మీరు చూడొచ్చు ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ప్యాటియో. సో మనం అవుట్డోర్ స్పేస్ బాగా సమ్మర్లో యూజ్ చేయడానికి దిస్ వుడ్ బి ఐడియల్ అనమాట. సో యూ కెన్ సీ ద క్లీన్ చేసినది క్లీన్ చేయడానికి డిఫరెన్స్ మీకు కనిపిస్తూ ఉంది. సో నా ప్రెషర్ వాషర్ చిన్నదైనా కానీ చాలా బాగా పనిచేసింది. సో ఐఎమ్ ఏబుల్ టు అచీవ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. గార్డెన్కి మనం రెయిన్ వాటర్ కూడా హార్వెస్ట్ చేసి వాటిని కూడా యూస్ చేయొచ్చు. అండ్ లుక్ ఎట్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఎంత బాగా కనిపిస్తుందో. సో దిస్ ఈజ్ ద సాటిస్ఫైడ్ జాబ్ అనమాట. ఇంకొకసారి ప్రాపర్గా చేస్తే అయిపోతుంది. బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ బిన్ డన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో స్లోలీ ఇట్స్ గెటింగ్ ఓవర్. సో మీరు చూడొచ్చు మన స్టోరేజ్ ఏరియా టైల్స్ ఇవన్నీ అయితే నీట్గా అయిపోయాయి. ఐఎమ్ క్వైట్ ఇంప్రెస్డ్ విత్ వాట్ ఐ హ్యావ్ అచీవ్డ్ టుడే. సో దీనికోసం నేను యూజ్ చేసింది ఇది చిన్న బాష్. ఇట్స్ నాట్ దట్ పవర్ఫుల్ బట్ ఇట్స్ అ స్మాల్ వన్ వేర్ వీ కెన్ క్లీన్ ద కార్ అనమాట. సో ఎనీవే క్వైట్ ఇంప్రెస్డ్ విత్ ద అవుట్కమ్ టుడే. సో ఫైనలీ మన ప్యాటియో క్లీనింగ్ అండ్ అవుట్ హౌస్ కొంచెం ముందు భాగం క్లీన్ చేయడం అయితే అయిపోయింది. యూ కెన్ సీ హౌ బ్యూటిఫుల్ ద టైల్స్ ఆర్ లుకింగ్. దిస్ ఇస్ అ వెల్ అకంప్లిష్డ్ జాబ్. సో ఫైనల్లీ మనం అనుకున్నాం కదా లాస్ట్లో చెప్తానని. చూడండి మన అవుట్ హౌస్లో ఉన్నటువంటి పిట్టగూడులో కొంచెం స్క్వీకీ సౌండ్ వస్తూ ఉంది. యూ కెన్ సీ దట్ టైనీ లిటిల్ బర్డ్స్ 2-3 ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్. జస్ట్ ఊరికే వాళ్ళ మదర్ లేనప్పుడు కెమెరా పెట్టి తీశాను. సో చూడొచ్చు మనం ఏంటంటే అవి ఎంత క్లెవర్ బర్డ్స్ అంటే ఐ డోంట్ నో వాట్ బ్రీడ్ అంటే అవి ఏంటో నాకు తెలీదు. బట్ దే లుక్ లైక్ స్క్విరల్స్. ఇట్స్ నాట్ స్క్విరల్. అవి ఏంటంటే డైరెక్ట్గా వాటి గూడులోకి వెళ్ళామన్నమాట. ఒక పక్క కొమ్మల్లో దిగిలి అక్కడ నుండి పక్కకి ఇటు పక్కకి అటు ఇటు చూసి వెన్ దే థింక్ దట్ ఇట్స్ అ సేఫ్ దెన్ ఓన్లీ అప్పుడు అవి వాటి గూడులోకి వెళ్తాయి. వెరీ క్లెవర్ బర్డ్స్. జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండే అనమాట. మీరు చూడొచ్చు. సో ఆ కొమ్మల పైన అటు ఇటు అన్నీ అబ్జర్వ్ చేసి ఈ కొమ్మ నుంచి ఆ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ నుంచి ఈ కొమ్మకి అన్నీ వచ్చి తర్వాత లోపలికి వెళ్తాయన్నమాట. రోజు అక్కడ కూర్చొని వాటిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. సో ఎవరైనా ఇలా గార్డెన్ ఎంతూజియాస్ట్ లేదంటే ఇలాంటి యాక్టివిటీస్ చేసేవాళ్ళు డెఫినెట్గా కమెంట్ చేయండి. ఎవరైనా ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు ఉంటే డెఫినెట్లీ డూ దిస్. సమ్మర్ ఈ కంట్రీలో చాలా బాగుంటుంది. అండ్ ఎన్వైరన్మెంట్కి మన గార్డెన్స్కి బర్డ్స్కి ఫీడ్ ఉంటుంది. యూ కెన్ హ్యావ్ లవ్లీ టైమ్ టుగెదర్ ఇన్ ద గార్డెన్. హోప్ మీకు ఈ చిన్న వీడియో అందరికీ నచ్చింది అనుకుంటాను. సో కీప్ వాచింగ్. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే కిడ్స్. సో వెన్ బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్, ఈ మధ్యలో మనకు కిడ్స్ ఏంటంటే దే ఆర్ యూస్ టు ఐప్యాడ్స్ కానీ మొబైల్స్ అని మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ స్పెండింగ్ ఆన్ స్క్రీన్. అది ఇక్కడనే కాదు ఇండియాలో కూడా చాలామంది అదే పని చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేసి గార్డెన్ కొంచెం వాళ్ళకి ఆడుకునేటట్టుగా చేసి సో హోప్ దే విల్ కమ్ అవుట్ అండ్ దే విల్ ప్లే. నేను ఎన్నిసార్లు పుష్ చేసినా దే కీప్ ఆన్ ట్రైయింగ్ టు గో అండ్ గెట్ ఆన్ టు దట్ హ్యాబిట్స్ అనమాట. సో అది నాకు ఒక ఛాలెంజ్ ఉండింది. సో ఈ సమ్మర్ అయితే నేను డెఫినెట్గా వాళ్ళని అవుట్డోర్ యాక్టివిటీసే ఎక్కువ చేయించాలి అనే ఉద్దేశంతో అయితే ఉన్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఫైనల్లీ మరి చూడొచ్చు బర్డ్ అయితే మన నెస్ట్ దగ్గరికి వచ్చింది. ఇట్స్ స్టిల్ లుకింగ్ అరౌండ్. వెన్ ఇట్ ఫీల్స్ ఇట్స్ సేఫ్, ఇట్స్ నాట్ ఫార్, ఇట్ విల్ గో ఇన్ సైడ్. చూడండి, దేర్ వి గో, ఇట్ గోస్ ఇన్ సైడ్. సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ. బై ద వే మన గార్డెన్లో పూసిన మల్లెపూలు అండ్ రోజ్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడండి. ఫస్ట్ టైం తెంపినవి దేవుడికి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ ఇన్ఫర్మేటివ్ థాట్స్. నేను ర్యాండమ్గా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడతా ఉంటాను. ముందు ఇంకా చాలా మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే.